హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు మార్చి 31వ తేదీలోగా ఏపీ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వీరందరూ తప్పనిసరిగా ఈ 5 పాయింట్స్ అనేవి మీరు కంప్లీట్గా అయితే చేయించుకోవాల్సి అయితే ఉంటుందండి. ఒకవేళ మీరు చేయించుకోకపోతే కనుక వెంటనే మీరు చేయించుకోండి. ఆ పాయింట్స్ ఏంటి, ఏమేమి చేయించుకోవాలి, పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి మనకు నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అలా బెల్ ఆప్షన్ అనేది యాక్టివేట్ చేసుకుంటేనే నేను పెట్టినటువంటి ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా అయితే తెలుసుకుంటూ ఉండొచ్చండి. ఇక దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చిందండి. ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు ఇక్కడ స్టిక్ చేస్తాను చూడండి. ఇక్కడ మార్చి 31 లోపు చేయించుకోవాల్సిన పనులు ఇవే. ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే మ్యూచువల్ ఫండ్స్లో పొదుపు చేస్తున్న వారు ఈకేవైసీ అనేది మనకు చేయించుకోవాల్సి అయితే ఉంటుందండి. సో నెక్స్ట్ సెకండ్ వన్ చూసుకున్నట్లయితే బ్యాంకుల్లో ఆధారు పాన్ కార్డు లేకపోతే కేవైసీని అప్డేట్ చేయించుకోవాల్సి అయితే ఉంటుందండి. అలాగే థర్డ్ వన్ చూసుకున్నట్లయితే ఐటీ రిటర్న్స్ అప్డేట్ రిటర్న్యువల్ దాఖలు అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫోర్త్ వన్ చూసుకున్నట్లయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమృత్ కలర్స్ ప్రత్యేక డిపాజిట్ వ్యవధి అనేది ముగియనుంది. అలాగే ఫిఫ్త్ పాయింట్ చూసుకున్నట్లయితే గృహ రుణాలపై పలు బ్యాంకులు ఇస్తున్నటువంటి ప్రత్యేక రాయితీ మార్చి 31వ తేదీ వరకు అయితే అందుబాటులో అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో సో ఈ పాయింట్స్ అనేది మీరు కంప్లీట్గా అయితే మీరు క్లియర్ చేసుకుని అయితే ఉండాలి. అంటే మీరు ఆల్రెడీ దీనికి సంబంధించి మీకు మార్చి 31వ తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. ఆ మార్చి 31వ తేదీ లాస్ట్ వరకు మీరు కంప్లీట్ చేసుకుని అయితే ఉండాలి. సో ఎవరైనా చేసుకుని వారు ఇంతవరకు ఉంటే కనుక వెంటనే మీరు చేయించుకోండి. అలాగే మనకు ఆల్రెడీ ఎవరైనా చేసుకొని ఉంటే కనుక అలాంటి వాళ్ళు చేయించుకోవాల్సిన అవసరం అయితే లేదండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.